ఎన్డీఏ ప్రభుత్వ అసమర్థత పాలనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు వెంటనే రాజీనామా చేయాలని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాల గురువరం బాబు మాట్లాడుతూ, భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేపర్ లీకులు, అయోధ్య రామ మందిరం కుంభకోణాలు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. దేశాన్ని అరాచక పాలనలోకి నెట్టారని ఎద్దేవా చేశారు. సూళ్లూరుపేటలో ఆర్ఎన్బి బంగ్లా నుండి బజారు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం బస్టాండ్ కూడలి వద్ద మానవహారం చేపట్టి నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దేవదానం, తిరుపతి పార్లమెంట్ జనరల్ సెక్రటరీ రమేష్ రెడ్డి, స్టేట్ ఓబీసీ జనరల్ సెక్రటరీ భాస్కర్ రావు, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావూడుపు వెంకట చలపతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి విద్యార్థులు రేపటి పౌరులు అవుతారు. అటువంటి విద్యార్థులకి పేపర్ లీకేజీలు చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అడ్డగోలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటూ ఉంటే దాన్ని చూసి తెలివైనటువంటి విద్యార్థులు 20 మంది ఆత్మహత్య చేసుకొని ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల మరణించారని దేశవ్యాప్తంగా భయంకరంగా యువకులతో మరియు విద్యార్థి విభాగంలో ప్రతి ఒక్కరు కోపం రగిలి దేశవ్యాప్తంగా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వం గద్దె దిగాలని, వీరికి బుద్ధి రావాలని, ఈ నీట్ పేపర్ని దాన్ని నీట్ పరీక్షలను ఆపాలని వారికి మరొక అవకాశం కల్పించి దానిపైన సిట్టు వేసి విచారణ జరిపి తప్పు చేసినటువంటి వారిని శిక్షించి ఆ తర్వాత ప్రజలకి, విద్యార్థులకి ఏది న్యాయం అనిపిస్తే దాన్ని చేయాలని రాహుల్ గాంధీ గారు పోరాటం చేయడం జరిగింది.